హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హప్పు. వెల్కమ్ టు హప్పు కుకింగ్ ఛానల్. ఇవాల్టి మన కిచెన్ లో క్రిస్పీగా నోరూరించే స్వీట్ కార్న్ వడలు అనమాట. ఈ వడలు మనం ఎప్పుడు చేసుకునే వడలే అయినా కూడా ఈసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి. మంచి క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి అనమాట. 1-4 లాగించేశారు, అంత బాగుండే టేస్ట్ అయితే. మరి వీటిని ఎలా తయారు చేసుకోవచ్చో అనేది మరి వీడియోలోకి వెళ్ళైతే చూసేద్దాం. ముందుగా స్వీట్ కార్న్స్ ని ఈ విధంగా ఒలిచేసి ఒక బౌల్ లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. నేనైతే 3 మీడియం సైజ్ గలవి స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను అనమాట. కావాలంటే మీరు నార్మల్ కార్న్స్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా మనం ఇప్పుడు మిక్సీ జార్లో అయితే వేసుకుందాం. ఈ విధంగా మొత్తాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపక్కాగా మనమైతే మిక్సీ పట్టేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా కొంచెం కచ్చా పక్కగా మనమైతే మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువగా మెత్తగా బ్లెండ్ అయిపోయినా కూడా ఇందులో నుంచి వాటర్ ఎక్కువ రిలీజ్ అవుతాయి కాబట్టి అందుకని ఈ విధంగా కొంచెం కచ్చా పక్కగా మనమైతే మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ విధంగా మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు ఇందులోనే రుచి సరిపడంత ఉప్పును కూడా వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్స్ ని కూడా అందులో వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక 4-5 పచ్చిమిరపకాయలను కూడా అందులో వేసుకోండి. అందులోనే సన్నగా కట్ చేసుకున్న ఒక చిన్న అల్లం ముక్కను కూడా అందులో వేసుకోవాలి. అలాగే ఒక 4-5 కరివేపాకు రెమ్మల్ని కూడా అందులో వేసుకోండి. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. అందుకని ఒక 4-5 రెమ్మల వరకు అయితే వేసుకోండి. అందులోనే 1 టీ స్పూన్ జీలకర్రని కూడా వేసుకోవాలి. అలాగే ఇందులోనే 2 టీ స్పూన్ల చిల్లీ ఫ్లేక్స్ ని కూడా అందులో వేసుకోండి. ఒకవేళ చిల్లీ ఫ్లేక్స్ లేకుంటే గనక 1 టీ స్పూన్ కారాన్ని అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక 2 నిమిషాల పాటు బాగా కలిపేసుకుందాం. ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోనే 1 కప్పు బియ్య పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. నేను తీసుకున్న 3 కార్న్స్ కి 1 కప్పు బియ్య పిండి అయితే పట్టిందండి. ఒకవేళ మీరు కార్న్స్ కనుక కొంచెం మెత్తగా బ్లెండ్ చేసుకుంటే బియ్య పిండి ఇంకొంచెం పట్టిందనమాట. అందుకని చూసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. ఈ విధంగా కలిపేసుకొని వడల్లాగా ఒత్తేసుకుంటే మనకి కరెక్ట్ షేప్ అనేది రావాలన్నమాట, రౌండ్ గా. అప్పుడే మనకి పర్ఫెక్ట్ గా ఉన్నట్టు పిండి బ్యాటర్ అనేది. చూసారు కదా, ఈ విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం వడల్ని అయితే ఒత్తేసుకుందాం. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఒక 1/2 ఇంచు మందం మీద ఒత్తేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ మందం మీద ఉన్నా కూడా లోపల పిండి అలాగే ఉంటుందన్నమాట. అందుకని ఒక 1/2 ఇంచు మందం మీద ఒత్తేసుకోండి. వడలను కలుపుకోవడానికి వీలున్నట్టు విధంగా వేసుకోండి. ఒకవైపు కొంచెం కాలిన తర్వాత మరోవైపు టర్న్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఒక 7-8 నిమిషాలకి ఈ విధంగా కలర్ అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం మొత్తాన్ని కూడా. మిగతా పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా వేసుకోండి. సూపర్ క్రిస్పీగా 1-4 లాగించేంత టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ వడలు రెడీ.